V9 లైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాల్వంచలోని ఎస్సీ వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. పోచారం ప్రాజెక్టును సందర్శించిన జిల్లా ఎస్పీ సింధు శర్మ. అతిథి అధ్యాపకులు, గెస్ట్ లెక్చరర్లు, పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. అమృత్ పథకం అమలుపై సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ. వరద నీటిలో చిక్కుకున్న 3 వ్యక్తులు, రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. వర్షాల ఎఫెక్ట్, రేపు కూడా విద్యాసంస్థలకు సెలవు, జిల్లా కలెక్టర్. వర్షాలు, వరదలపై సీఎం సమీక్ష. కామారెడ్డి జిల్లా పాల్వంచలోని ఎస్సీ బాలరాజ్ వసతి గృహాన్ని సోమవారం ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘం తనిఖీ చేశారు. మొదట వసతి గృహ పరిసరాలను, వంటగదిని మరియు హాస్టల్ విద్యార్థుల యొక్క లివింగ్ రూమ్ ను పరిశీలించారు. వార్డెన్ మెడికల్ హెల్త్ క్యాంప్ నిర్వహించారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందజేయాలని ఆదేశించారు. టాయిలెట్స్ మరియు బాత్రూమ్, హాస్టల్ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. అలాగే వర్షాకాల కారణంగా హాస్టల్ చుట్టూ చేరిన నీటిని తొలగించాలని వార్డెన్కు సూచించారు. అలాగే కలెక్టర్ హాస్టల్ విద్యార్థులతో మాట్లాడుతూ వారి యొక్క భోజన వసతి, టాయిలెట్, బాత్రూమ్ మరియు వారి దినచర్య గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీరంగనాథరావు, డిపిఓ శ్రీనివాస్, డిఎస్, సిడిఓ రజిత, ఎంఆర్ఓ, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టును సోమవారం జిల్లా ఎస్పీ సింధు శర్మ సందర్శించారు. ప్రాజెక్టు పరిసరాలను సందర్శించిన ఆమె అకాల వర్షం కారణంగా ప్రాజెక్టు నిండుకోవడంతో ప్రాజెక్టు నుంచి వరద నీరు పరివాహక ప్రాంతాలకు వెళ్తుండటంతో పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ప్రాజెక్టు వద్దకు వచ్చే పర్యాటకులు వరద తాకిడి ఎక్కువగా ఉండడం వల్ల జాగ్రత్త వహించాలన్నారు. ప్రాజెక్టు వద్ద సెల్ఫీల కోసం రిస్క్ తీసుకోవద్దన్నారు. పరివాహక గ్రామాలను అప్రమత్తంగా వచ్చేలాగా చర్యలు తీసుకోవాల్సిన డిఎస్పీ శ్రీనివాసులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిఐ రవీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాలకు కామారెడ్డి పట్టణం జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లు చెరువులుగా మారిపోగా లోతట్టు కాలనీలో ఇళ్లకు వరద నీరు వచ్చింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సకాలంలో కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి బాసటగా నిలిచారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో నీట మునిగిన ప్రాంతాలలో మున్సిపల్ చైర్మన్ స్వయంగా పాల్గొని కాలనీ వాసులకు అండగా నిలిచారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి తడిసి ముద్ద కాగా జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డు, కౌండిన్యా ప్యాలెస్ కాలనీలో వర్షం నీరు చేరి సహాయం కోసం అర్థించారు. కాలనీ జలమయమైన విషయంలో ఫోన్లో తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ వెంటనే హుటాహుటిన మున్సిపల్ సిబ్బంది, పోలీస్ శాఖతో పాటు అధికారులతో పర్యటించారు. జిఆర్ కాలనీ ఇళ్ల నుంచి వృద్ధులను, చిన్నారులను బయటకు తీసుకుని వచ్చేందుకు తాడు సహాయంతో బయటకు తీసుకురావడంతో స్థానికులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక మున్సిపల్ చైర్మన్ స్వయంగా తాడు సహాయంతో సహాయక చర్యలు చేపట్టి పాల్గొన్నారు. వర్షంలో చిక్కుకున్న ఓ ప్రెగ్నెన్సీ మహిళను, చిన్నారులను బయటకు తీసుకుని రావడం పట్ల కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి మున్సిపాలిటీలో వర్షం కోసం ఎలాంటి సహాయం కావాలన్నా సహాయక చర్యలు చేపడతామని, ఇళ్ల నుంచి బయటికి రావద్దని మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ కోరారు. మున్సిపల్ చైర్మన్ సహాయక చర్యలపై సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
मोरी है जब से పట్టుకోండి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ 1, హిందీ 1, ఫిజిక్స్ 1, జువాలజీ 1, 4 సబ్జెక్టులలో తాత్కాలిక పద్ధతిని పనిచేయటకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఈ లక్ష్మీనారాయణ సోమవారం ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు ఆయా సబ్జెక్టులతో 55% మార్కులతో పీజీ ఉండాలని ఆయన తెలియజేశారు. పీహెచ్డీ, ఎన్ఈటీ, ఎస్ఈటీ మరియు బోధనలలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉండును. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 5వ తేదీన మధ్యాహ్నం 3 గంటలలోపు ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దరఖాస్తులను అందజేయాలని తెలిపారు. 6వ తేదీ నాడు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఎల్లారెడ్డి నందు ఉదయం 11 గంటల నుండి ఇంటర్వ్యూలు జరుగుతాయి. పూర్తిగా కాలేజీ కమిషనర్ నిబంధనలకు లోబడి ఎంపిక నిర్వహించబడిందని తెలియజేశారు. ఎల్లారెడ్డి మండలంలోని గ్రామాల్లో సోమవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమా సాయిబాబా పర్యటించారు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వారి సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు గ్రామాలలో పర్యటన చేసిన ఆయన వర్షం కారణంగా అత్యవసర పరిస్థితి ఉన్నట్లుగా, అయితే మదన్ మోహన్ హెల్ప్ లైన్ ఫోన్ చేయవలసిందిగా కోరారు. అలాగే బిక్నూరు గ్రామంలో బ్యాగరి అంతయ్య, చాకలి లక్ష్మి, సంగమేశ్వర్ ఇళ్ల పరిశీలన చేయడం జరిగింది. వారికి ప్రభుత్వం తరపున ఆదుకుంటామని భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు నుండి పొంగి పొర్లుతుండటంతో మాజీ జడ్పీటీసీ ఉమ్మన్న గంగమ్మ ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం రోజు ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్షాకాలంలో ప్రాజెక్టు నీటితో నిండి పొంగి పొర్లాలని గంగమ్మ తల్లికి ప్రతి ఏటా మొక్కి నీటితో ప్రాజెక్టు నిండిన అనంతరం 101 కొబ్బరికాయలు కొట్టడం ఆయన ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. ఏడాది కూడా పోచారం ప్రాజెక్టు పూర్తిగా నిండి పొంగి పొర్లడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిండడం మా ప్రాంతం అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి ఎంతో ముఖ్యం. ఇది మా ప్రాంత రైతులకు ఒక మంచి సంకేతమని మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధయ్య, మాజీ ఎంపీటీసీలు శ్రీనివాస్ నారాయణ, మాజీ సర్పంచులు కృష్ణ, వెంకటరెడ్డి, శ్రీనివాస్, మాల్తుమ్మెద సొసైటీ డైరెక్టర్లు వంశీకృష్ణ గౌడ్, పార్టీ నాయకులు దుర్గారెడ్డి, సంతోష్ గౌడ్, సమాద్ బాబురావు, గోపాల్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. అని చెప్పి 5 కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది జూన్లో. మరి పొంగి పొలిన తర్వాత 101 కొబ్బరికాయ కొడుతుంటాం. ఎందుకంటే ఈ ప్రాజెక్టు ద్వారా మరి నాగిరెడ్డిపేట మండలంలోని రైతులకు, ఎల్లారెడ్డి మండలంలోని రైతులకు సుమారు 18,000 ఎకరాలకు మరి పంటలు పండుతాయి. 2 పంటలు కూడా పుష్కలంగా పండించే ఈ గంగమ్మ తల్లికి మేము 5 కొబ్బరికాయలు కొట్టడము, మరి తర్వాత 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకోవడం ఈరోజు జరిగింది. మా వాళ్ళందరూ కూడా ఈరోజు మండలంలో ఉన్నటువంటి నాయకులందరం కలిసి ఇక్కడికి వచ్చి గంగమ్మ తల్లి మొక్కు తీర్చుకోవడం జరిగింది. ఇది ఎప్పుడు కూడా మరి అందరి రైతులకు మంచిగా పంటలు పండాలి, మంచిగా ఆర్థికంగా ఎదగాలని చెప్పి ఆ గంగమ్మ తల్లిని కోరుకోవడం జరిగింది. నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల్లో అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ పథకం అమలుపై సోమవారం తెలంగాణ సచివాలయంలో తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు గౌరవ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ మరియు కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాకు చెందిన ఇతర సీనియర్ నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
మనకి లక్కీగా దీనిలో అవుట్ ఆఫ్ 9 టైమ్స్ మొత్తం అంటే WTP ప్లస్ 9 టైమ్స్ లో ఒక 2 తప్పించి మిగతావన్నీ మున్సిపల్ ల్యాండ్స్ సార్. వాళ్ళు ఆ రోజు అనుకుంటే ఆ రోజు మున్సిపల్ కమిషనర్ ఈ అంటే ఏం లేదు మనకి ఈ అమృత్లో ఏంటంటే ఆ పర్టికులర్ దీన్ని పబ్లిక్ హెల్త్ కా లేకపోతే ఇంకోటి నాకు ప్రొసీజర్ కరెక్ట్ తెలియదు కానీ ఇది ఏ మార్క్ చేసేసి వాళ్ళ రికార్డ్ లో కూడా అది ఇంత ఎక్స్టెంట్ మనం ఇచ్చామని ఉండాలి. ఇది ఇప్పుడు మా దగ్గర ఈ అమృత్ మీద మెగా అండ్ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓవర్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. వాళ్ళు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కూడా వచ్చినారు, కమిషనర్కు మళ్ళీ నాకు జేసీ గారు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినారు సార్ ఇక్కడ అవసరం లేదు, సరే అన్నాము. దీంట్లో కొన్ని ల్యాండ్స్ ఇప్పుడు నిజామాబాద్ అండ్ కామారెడ్డి ఇస్తున్నారు, నేను 2 చోట్ల రిప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి మనకు ఇది ల్యాండ్ టు హ్యాండ్ ఓవర్ చేసేందుకు 2 చోట్ల, ఒకటి ఇంద్రానగర్ కాలనీలో డ్రైవర్స్ కాలనీలో ఒక స్కూల్ బిల్డింగ్ డెమాలిషన్ టైప్లో ఉంది అక్కడ, అదొకటి ఇస్లాంపూర్ ఒకటి. ఒకసారి వీళ్ళు వస్తా అంటున్నారు, మీరు టైం ఇస్తే ఫుల్ ప్రజెంటేషన్లో ఉన్నారు, ఎక్కడెక్కడ ల్యాండ్స్ టు బి హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తే వాళ్ళు పని ఇప్పుడు ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తూ అంటున్నారు. సర్వే అండ్ మరి అక్కడ కొన్ని శాంపుల్ తీసుకొని జువాలజీ డిపార్ట్మెంట్కి పంపాలి కదా. హలో, इनको कब भिजाना है लोगों को? डे आफ्टर टुमारो निजामाबाद कलेक्टर साहब टाइम दिया लोगों को, कल आ सकते वो तरह 3 o'clock. हाँ हो वही कल आफ्टर 3 o'clock परसों निजामाबाद करके इवनिंग आप में बेस्ट बेस्ट वैसे करें. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర అక్కడికి 11 o'clock చేసుకుని 3 o'clock ఇది 1.5 రోజులు అయిపోతుంది. ఎల్లుండి చెప్పండి ఇంకా. సో దీనిలో మనకి నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సావెల్ గ్రామ శివారులోని సంభాజీ ఆశ్రమంలో చిక్కుకున్న 3 వ్యక్తులు శ్రీరామ్ సాగర్ వరద గేట్లు ఎత్తడంతో ఆశ్రమం చుట్టూ చేరిన వరద నీరు తమను కాపాడమని అర్ధనాదాలు చేస్తూ ఉండిపోయారు. ఈ 3 వ్యక్తులతో పాటు గుర్రం, 15 పశువులు, 15 ఆవులు ఆశ్రమంలో ఉన్నట్లుగా తెలిసింది. దీంతో వీరిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారిని వరద నీటి నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. ఈరోజు మనకి ఇక్కడ పెద్దవాళ్ళకు సంబంధించి సాంబాన్న ఆశ్రమం అనేటువంటి ఆశ్రమంలో మనకి ఒక 3 వ్యక్తులు, ముత్తన్న తర్వాత ఇంకో 2 వ్యక్తులు ఇక్కడ ఆశ్రమంలో ఉన్నారనేటువంటి సమాచారం మధ్యాహ్నం వరకు తహసీల్దార్కి రావడం జరిగింది. ఇమ్మీడియట్గా మండల స్పెషల్ ఆఫీసరు, తహసీల్దారు, తర్వాత సిఐ గారు, ఫైర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. పెద్దవాగు గోదావరిలో కలిసేటువంటి ప్రాంతంలో ఈ ఆశ్రమం ఉంది, చాలా ఎత్తైన ప్రాంతంలోనే ఉంది. వాళ్ళకి అక్కడ కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఇంకా వరద ప్రభావం పెరిగేటువంటి అవకాశం ఉన్నందున ఆ 3ని రెస్క్యూ చేయడం కోసం మన స్టేట్ డిజాస్టర్ టీం ఏదైతే ఉన్నారో ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళని పిలిపించడం జరిగింది. సో కొంచెం వరద ప్రవాహం ఎక్కువ ఉండడంతో బోట్ ఉన్నప్పటికీ కూడా ఆ బోట్ తోటి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సంబంధించినటువంటి టీం కూడా బోట్ తోటి మనకి ప్రస్తుతం ఇందల్వాయి టోల్గేట్ దాటారు. ఒక అనదర్ 1 అవర్లో ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. టీం వచ్చిన తర్వాత ఆ 3కి ఇక్కడికి రెస్క్యూ చేసి తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ వాటర్ 4-5 lakhs క్యూసెక్స్ వదిలినా కూడా గోదావరిలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. 2022లో కూడా సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందనేది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమాచారం. సో మరొకసారి వర్షాకాలంలో ఇట్లాంటి పరిస్థితి తలెత్తకుండా స్థానికంగా తహసీల్దార్కు, గ్రామ పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాళ్ళని ఎన్డీఆర్ఎఫ్ టీం వచ్చిన తర్వాత రెస్క్యూ చేసి తీసుకురావాలి. థ్యాంక్ యూ. అల్పపీడన ప్రభావంతో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాల్లో 2వ రోజు కూడా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో జిల్లాల్లోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఐటీఐలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థలకి నెల 3వ తేదీన మంగళవారం కూడా సెలవును ప్రకటిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్, జిల్లా విద్యా అధికారి రాజు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఐఐటీలు,
ఐటీఐలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఈ ఆదేశాలను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాలు, వరదలపై సీఎం సమీక్ష. రాష్ట్రంలో భారీ వర్షాలతో వాటిల్లిన నష్టం, వరద సహాయక చర్యలను సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష సమావేశానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రోడ్డు మార్గంలో ఖమ్మంకు బయలుదేరుతారు. ఇక ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు. నంద్యాల పట్టణంలో రోడ్లు, గుంతలు మాయం కావడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడ చూసినా రోడ్లన్నీ గుంతలు పడడంతో వాహనదారులు, ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. నంద్యాల టెక్కే ప్రాంతంలో రోడ్డు గుంతలు పడడంతో 2 సంవత్సరాల క్రితం యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రోడ్లను మరమ్మతులు చేయాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పద్మావతి నగర్ రోడ్డు పట్టణానికి ప్రధాన రహదారి కావడంతో అక్కడ రోడ్లన్నీ గుంతలమయం కావడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. అయితే అటువైపు ప్రజాప్రతినిధులు వెళుతుంటారు కానీ వాటిని ఎవరూ కూడా గుర్తించకపోవడం చాలా బాధాకరమని ప్రజానికం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే టెక్కే ప్రాంతంలో రోడ్డు గుంతలమయం కావడంతో తన కుమారుడు మరణించడంతో ఆ తల్లి మరొకరికి ఈ రోడ్డు ప్రమాదం జరగకూడదని, తన బాధని మరొక తల్లికి రాకూడదని అధికారులు ఎంత వేడుకున్నా స్పందించకపోవడంతో జిల్లా ప్రజా పరిష్కార వేదికలో పట్టణంలో రోడ్లన్నీ గుంతలమయం కావడంతో ఇబ్బందులు పడుతున్నామని, వాటిని వెంటనే పరిష్కార మార్గం చేయాలని వినతి పత్రం అందజేశారు. నా పేరు శిరీష. కలెక్టర్ గారికి తెలియజేయడం ఏమనగా, మున్సిపాలిటీ వాళ్ళు ఆర్ఎన్బి వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ పైప్ లైన్ కోసం గుంతలు తవ్వడము, వదిలేయడము. ఇదే గుంతలు తవ్వడము, వదిలేయడం వల్ల నా కొడుకు జూలై 31, 2020 సంవత్సరంలో మరణించినాడు. ఇదే తప్పిదం మళ్ళీ 1 సంవత్సరం కిందట మనజీర్ జిల్లాని సార్ ఉన్నప్పుడు ఒక కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే మళ్ళీ అది బూడ్చినారు. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ తవ్వడము, వేయడము, వీళ్ళకి ఇదే పని అయితా ఉంది. దయచేసి నాలాగా ఇంకా ఎవ్వరు బాధపడకూడదు, నాలాగా కడుపు కోత ఉండకూడదు ఎవరికి. ఇంకనైనా వీళ్ళు కళ్ళు తెరుచుకొని వీళ్ళ ఇష్టానుసారంగా డబ్బులు తీసుకొని ఎక్కడ పడితే అక్కడ గుంతలు తవ్వడము, వదిలేసేయడము అవుతుంది. ఇదే వీళ్ళ ఇళ్లలో జరిగితే వీళ్ళ బాధ ఎట్లుంటుంది అనేది ఒకసారి కనుక్కుందాం అనుకున్నా, కానీ వాళ్ళు నాకు సరైన సమాధానాలు ఇవ్వడం లేదు. అందుకనే కలెక్టర్ గారికి ఈరోజు అర్జీ ఇచ్చి నా బాధ తెలియజేసుకున్నాను. ఈ గుంతలు వీలైనంత తొందరగా బూడ్చి జనాలను, ప్రాణాలను కాపాడవలసిందిగా కోరుచున్నాను. మున్సిపాలిటీ వాళ్లకు నమస్కారం చేస్తాను. ఇంకా పర్మిషన్ లేకుండా గుంతల్లో పడకుండా అతి తొందరగా బూడ్చి ప్రాణాలు కాపాడండి దయచేసి. నంద్యాల ఆపోస్మా యూనిట్ ప్రెసిడెంట్ బాల మద్దిలేట ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5, 2024న టీచర్స్ డే సందర్భంగా నంద్యాల పట్టణంలోని ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా సీనియర్ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డిని ఘనంగా ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. అనంతరం క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడు తాతిరెడ్డి తులసిరెడ్డికి సమస్యలు వివరించారు. ఈ సమస్యలు మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార మార్గం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తులసిరెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులకు నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, వారికి ఏ అవసరం వచ్చినా నేను అండగా ఉంటానని, న్యాయవాది త్వరగా కూడా వారికి నా సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. దాదాపు ఈ పోటీల్లో 1000 మంది టీచర్స్ పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు బాల్ త్రో, బాల్ ఇన్ బాస్కెట్, మెమరీ టెస్ట్ మరియు స్లో సైకిల్ నిర్వహించడమైంది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ బి సురేష్ బాబు మరియు ట్రెజరర్ రమణాగౌడ్ మరియు జిల్లా ప్రెసిడెంట్ టీసీహెచ్ వెంకటరాముడు, సెక్రటరీ దస్తగిరి, దశరథ రామిరెడ్డి, రోహిత్ పాల్గొన్నారు. ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వారికి అందరికీ ఇక్కడ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. రేపు సెప్టెంబర్ 5వ తేదీన టీచర్స్ డే గురు పూజోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజును టీచర్స్ డేగా పరిగణించబడుతుంది. టీచర్స్ డేగా నడుపుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు అంతా కూడా కలిసి ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు స్పోర్ట్స్లో విన్ అయిన వారికి 5వ తేదీన అంటే టీచర్స్ డేన బహుమతులన్నీ అందజేస్తారని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు అందరికీ, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. సమాజాన్ని నిర్మించే నిర్మాతలలో మా ఉపాధ్యాయ వర్గం
యొక్క పాత్ర చాలా ఉంది. ఈ సమాజాన్ని నిర్మించాలంటే, మంచి సమాజాన్ని తయారు చేయాలంటే, మంచి పౌరులను తయారు చేయాలంటే ఉపాధ్యాయుల యొక్క కృషి ఎంతైనా ఉంది. అలాంటి ఉత్తమోత్తమ ఉపాధ్యాయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలు స్పోర్ట్స్ అండ్ మీట్ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. అదేవిధంగా సెప్టెంబర్ 5న ప్రతి పాఠశాల నుండి నంద్యాల జిల్లాలో భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లడంతో బ్రిడ్జిలపై ప్రవహిస్తున్న నీటికి ఇరువైపులా కూడా నిరంతర నిఘా ఉంచి రాకపోకలకు అనుమతించవద్దని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లోని సెయింటనరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా భారీ వర్షాలు, పీజీఆర్ఎస్ సంక్షేమ హాస్టళ్ల పనితీరు, ఈ పంట, పారిశుద్ధ్యం, రక్షిత మంచినీటి సరఫరా తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో బ్రిడ్జిలపై పారుతున్న నీటిలోకి రాకపోకలు నిలుపుదల చేసి ఇరువైపులా నిరంతరంగా నిఘా ఉంచాలని రెవెన్యూ ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. ప్రధానంగా నల్లమల అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాలలో అన్ని మండలాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని, నీరు నిల్వ ఉండకుండా బయటకు పంపేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ అక్కడి ప్రజానికానికి సంబంధిత అధికారులు అందుబాటులో ఉండి అత్యవసర సేవలు అందించాలన్నారు. వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలు, పండ్ల తోటలు, పశు నష్టాన్ని అంచనా వేసి ప్రాథమిక నివేదికలు అందజేయాలని వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను ఆదేశించారు. నంద్యాలలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందివని అధికారులను కలెక్టర్ జి రాజకుమారి తనిఖీ జారీ చేశారు. పట్టణంలో సాంఘిక సంక్షేమ బాలికల కళాశాల వసతి గృహాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల వసతి గృహం 1లో ప్రభుత్వం నిర్దేశించిన పరిణామంలో విద్యార్థులకు ఆహారం ఇవ్వకపోవడంపై కలెక్టర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 215 మంది విద్యార్థులకు 21.5 కిలోలకు బదులుగా 8.5 కిలోల చికెన్ మాత్రమే వండడంపై సంక్షేమ అధికారిని మందలించారు. 2వ వసతి గృహంలో చికెన్ కు బదులు టమోటా కూర తయారు చేయడం పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు. వారిద్దరికీ షోకజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం బీసీ బాలికల వసతి గృహాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ విద్యార్థినులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఇప్పుడన్నా ఇట్లా వచ్చిన ఉంటారు కదా. బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్క్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నంద్యాల పట్టణంలోని స్థానిక బదర్ మసీద్ ఆవరణంలో నంద్యాల అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టడం జరిగిందని జేఏసీ గన్ని అబ్దుల్ కరీం పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో సమర్థించుకోబోమని వీధి వీధిన వాడవాడలా తిరిగి ముస్లిం సమాజం యొక్క అభిప్రాయాలను సేకరించి జాయింట్ పార్లమెంటరీ కమిటీ పంపిస్తున్నామని తెలిపారు. కోకన్నర్ మహబూబ్ బాషా మాట్లాడుతూ ఇప్పటికైనా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లుకు మద్దతు తెలిపి బయటకు వచ్చి వర్క్ బిల్లును మేమే వ్యతిరేకించామనడం దారుణమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ ముస్లింల పట్ల ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ముస్లిం సమాజానికి తీవ్రంగా నష్టపరుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోవాలని దూదేకుల ఫెడరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ బాబన్, కౌన్సిలర్ తమీం, కోఆప్షన్ సభ్యులు సలాముల్లా తమ అభిప్రాయాలను తెలిపి ముక్తకంఠంతో వ్యతిరేకించారు. ఈరోజు నంద్యాల అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుంచి ఈరోజు వక్ఫ్ చట్టంపై ఏదైతే సవరణ అంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడుతుందో దానికి వ్యతిరేకంగా ముస్లిం జాయింట్ యాక్షన్ తరపు నుంచి మనము అభిప్రాయాల సేకరణ చేసి పార్లమెంటుకు పంపించే ఆలోచన ఈరోజు చేయడం జరిగింది. అందులో భాగంగానే మన 11వ వార్డు కౌన్సిలర్ తమీం గారు మరియు జేఏసీ కన్వీనర్ అయిన గన్నీ కరీం అన్న గారు అందరి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరి సహకారంతో ఇక్కడ సంతకాల సేకరణ చేయడం జరిగింది. అప్పుడే చెప్పాము, గతంలో కూడా ఏదైతే సార్వత్రిక ఎన్నికలకు ముందే చెప్పాము, ఇది కూటమి ప్రభుత్వం కింద ఈసారి ఏర్పడితే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అని తీసుకొస్తుంది, దీన్ని ముస్లింలకు వ్యతిరేకంగా వీళ్ళు తీసుకొస్తారని చెప్తే చాలా మంది అప్పుడు తోసిపుచ్చారు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకు కూడా
అప్పుడు చెప్పింది కూడా ఇప్పుడు నిజమవుతుంది అని చెప్పి వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మేము ఒకటే చెప్తున్నాము, ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ కూడా ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయి. ఈ ద్వంద్వ వైఖరిని కూడా వీళ్ళు వీడాలి. పార్లమెంట్ లో అక్కడ బిల్లుకు మద్దతు తెలిపి మళ్ళీ జేసీపీ కమిటీ, జేపీసీ కమిటీ, జాయింట్ పార్లమెంటరీ యాక్షన్ కమిటీకి మేము సిఫారసు చేసినామని చెప్తున్నారు. కానీ అది అంత బూటకము. ఎవరు ప్రజలు, ముస్లిం సమాజం నమ్మే పరిస్థితుల్లో లేరు. కేవలం ఇది మీ యొక్క ఆర్థిక లావాదేవీలు, మీరు యొక్క కేసులను తప్పించుకోవడం కోసమే ఈ రోజు ముస్లిం సమాజాన్ని మీరు తాకట్టు పెడుతున్నారు. ఇది గ్రహించాలి. మేము ఒక ముక్తకంఠంతో ఒకటే తెలియజేస్తున్నాము, నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ తరపు నుంచి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ ను నంద్యాల ముస్లిం సామాజికం మొత్తం వ్యతిరేకిస్తుంది. దీనికి కట్టుబడి ఉంటామని తెలియజేస్తున్నాం. నంద్యాల అసెంబ్లీ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డుకు సవరణ ఏదైతే బిల్ పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వము, దీన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. వక్ఫ్ బోర్డ్ అంటే ఒకటి ప్రైవేట్ ప్రాపర్టీ, అది పబ్లిక్ ప్రాపర్టీ కాదు. అది ముస్లిం సమాజానికి చెందిన ప్రాపర్టీ. అది దానిలో ఏ ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ మేము ఈరోజు ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగినది. ఈ స్టాల్ ఇక్కడ అంతం కాదు, ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద తీవ్రత మేము ఈ ఉద్యమాన్ని చేస్తాము. ధర్నాలు, ర్యాలీ కూడా చేయడం జరుగుతున్నది. కావున ఈ వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీ ముస్లిం సమాజం ఏ ఒక్కరు కూడా వదులుకోరు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఎప్పుడు ముస్లింల పైన ఏడవడం కాదు, ముస్లిం సమాజానికి ఏది మేలు జరుగుతుందో కూడా ఆలోచించాలా. దానికోసము ఈరోజు ఒక మసీద్ దగ్గర కూర్చోవడం జరిగింది. రాబోయే రోజుల్లో వేరే మసీద్లో కూడా మనం కూర్చొని అందరితో మాట్లాడి ముస్లిం సమాజంతో అంతా ఒక చైతన్యంగా మనం పోరాటంలో తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ముస్లిం జేఏసీ తరఫున వార్డుగా తిరిగి ముస్లిం ప్రజలందరి సంతకాల సేకరణ మేము చేపట్టినాము. సో ఇందుకు ముఖ్యంగా ముస్లిం జేఏసీ వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ముందరకొచ్చి ప్రజల్లో అవేర్నెస్ తీసుకెళ్తున్నారు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఏదైతే ఇండియా ప్రభుత్వం ఉంది అది ఈరోజు కొత్త చట్టం తీసుకురాబోతుంది, కొత్త వక్ఫ్. ఇక్కడ ప్రతి చోట కూడా గ్రాస్ రూట్ లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా ముస్లింస్ లో 90 అందరూ 100% అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ఈ చట్టం మార్పుల గురించి. దాని గురించి ఈ జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన రంగంలో అందరూ కూడా మేము ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ వక్ఫ్ బోర్డు చట్టాన్ని మార్చడానికి వీలే లేదు, మనం సమ్మతించడం లేని నిరసన చెప్పడమే కాకుండా వాళ్ళ యొక్క ఆధారాలతో సహా అందరూ కూడా నిరసన కార్యక్రమం డాక్యుమెంట్స్ పైన సంతకాలు చేసి నిరసన చెప్తున్నారు. కాబట్టి మా అందరి యొక్క 100% ముస్లిం మైనారిటీ యొక్క వీళ్ళ అప్పీల్ ఏమిటంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా వక్ఫ్ బోర్డు ఇది ముస్లిం ప్రాపర్టీ, దీనిలో ఎవరు కూడా జైలు పెట్టడానికి వీలు కాదు, ఇది మార్పు చేయడానికి కూడా మేము సమ్మతించమని కూడా ఇంది మూలంగా చెప్తున్నామండి. జవాబు చెప్పాల్సిన అవసరం కూడా ఎంతైనా అని చెప్పి ఈ మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాము. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి, మా ఆస్తుల్ని మాకు ఉండనివ్వండి. మేము ఎవరి ఆస్తుల్ని మేము కొట్టడం లేదు, ఎవరి బతుకులను మేము చిన్నాభిదనం చేయడం లేదు. దయచేసి ఆ అల్లా మీద ప్రేమతో, ఆ అల్లా మీద భయంతో, భక్తులతో, దైవ భీతితో, దైవ ప్రీతితో ఇచ్చిన ముస్లిం వక్ఫ్ బోర్డుల విషయానికి దయచేసి రావద్దని మరొకసారి విన్నవించుకుంటూ, 1 సెంటు స్థలం కాదు కదా, 1 ఇంచు స్థలం కూడా వక్ఫ్ బోర్డు స్థలాన్ని ఎన్డీఏ కాదు కదా, దాని బాబు ప్రభుత్వం వచ్చినా మేము దాన్ని తీసుకునేటట్లు మేము చెయ్యము. మా ప్రాణాలు పోయేంత వరకైనా పోరాడి మా హక్కుల్ని మేము సాధించుకుంటామని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాల్వంచలోని ఎస్సీ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. పోచారం ప్రాజెక్టు సందర్శించిన జిల్లా ఎస్పీ సింధు శర్మ. అతిథి అధ్యాపకులు, గెస్ట్ లెక్చరర్లు పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. అమృత్ పథకం అమలుపై సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ.
వరద నీటిలో చిక్కుకున్న 3 వ్యక్తులు, రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. వర్షాల ఎఫెక్ట్, రేపు కూడా విద్యా సంస్థలకు సెలవు, జిల్లా కలెక్టర్. వర్షాలు, వరదలపై సీఎం సమీక్ష. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.